ఇంటికి వచ్చిన రేవతిని అయితే అపర్ణ బాగా తిట్టి పంపిస్తుంది అనమాట. ఇక రేవతి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత కావ్య, జగదీష్, రాజు, ఇందిరాదేవి, ఇక రేవతి అందరూ అయితే ఒక చోట అయితే కలుసుకుంటారనమాట. ఇక ఇందిరాదేవి అయితే రాజు, కావ్యని అయితే బాగా తిడుతుందనమాట. ఇలాంటి ప్లాన్ నేను వేయలేకనా, ఇన్నాళ్ళు ఎదురు చూసింది, మీ వల్ల తన కోపం ఎంత ఉందో మొత్తం ఇవాళ బయట పెట్టేసింది అపర్ణ అని చెప్పేసి అనగానే, లేదమ్మమ్మ గారు, చాలా రోజుల తర్వాత చూస్తే కలిసిపోతుందని చెప్పేసి అనుకున్నా, కానీ అత్తయ్య గారు ఇలా చేస్తారని అనుకోలేదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక రేవతి అయితే నాకు మాత్రం ఏమాత్రం ఆశలు లేవు, మా అమ్మ నన్ను క్షమిస్తుందని, నా కొడుకును ఆడిస్తుందని నాకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఆశపడితేనే జీవితం, మీ అమ్మగారు క్షమిస్తారని ఎక్కడో ఒక చోట నమ్మేగా వచ్చా, రేపు ఓ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకుంటారు అత్తయ్య గారు, కానీ అది జరిగే వరకు ఎదురు చూడాలని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. అంత ఎదురు చూసే ఓపిక నాకు లేదు కాబట్టి త్వరగా ఓ పని ఎలా చేయాలని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక అందరూ అయితే అర్థం కానట్టు మొహాలు పెడతారు. కూతురి మీద రాని ప్రేమ మనవడిని చూస్తే వస్తుంది, మనవడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఏ అమ్మ మాత్రం ప్రేమ రాకుండా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అవును కదా, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి కావ్య అయితే అంటది. మీరు అమ్మకి తెలియకుండా అమ్మను ఒప్పించి గుడికి తీసుకురండి, నేను రేవతి అక్కను ఒప్పించి బాబుని తీసుకొస్తాను, కరెక్ట్ టైం చూసి వాడిని అమ్మకి దగ్గరయ్యేలా పంపిస్తానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అక్కడ వాడి మాటలు, వాడు ఉండే విధానం చూసి అమ్మ ఖచ్చితంగా కోపాన్ని వదిలేస్తుంది, అక్కకు దగ్గర అవుతుందని చెప్పేసి రాజు అయితే ఐడియా చెప్తాడనమాట. ఇక తర్వాత కావ్య అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగానే, కానీ అపర్ణాదేవి మాత్రం కావ్య మీద కోపంతో అస్సలు మాట్లాడదనమాట. ఇక కావ్య అయితే ప్రతి శుక్రవారం కలిసి గుడికి వెళ్ళేవాళ్ళం, మరి ఈరోజు ఎందుకు అడగలేదు అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుందనమాట. ఇక అపర్ణాదేవి అయితే కావ్యతో మాట్లాడకుండా ఇందిరాదేవి ఉండగానే, తను తప్పు చేసింది అత్తయ్య కాబట్టి కలిసి వెళ్ళను అని చెప్పండి అని చెప్పేసి అంటదనమాట. అంటే నా మీద కోపం దేవుడి మీద చూపిస్తున్నారనమాట అని చెప్పేసి కావ్య అనగానే, తనతో వెళ్ళడం ఇష్టం లేదని చెప్పాను కానీ గుడికి వెళ్ళనని చెప్పలేదుగా, ఇప్పుడే నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పేసి అపర్ణ అయితే వెళ్తుందనమాట. ఇక ఈ విషయాన్ని రాజుకైతే కావ్య ఫోన్ చేసి చెప్తుందనమాట. ఇక రాజు అయితే ఎంతకీ అమ్మను గుడికి వెళ్ళడం ఒప్పించారా అని చెప్పేసి రాజు అడగని, ఈజీగా ఒప్పించాను, ఇక మన ప్లాన్ అమలు చేయాల్సిందని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక రేవతిని ఒప్పించడానికి రేవతి దగ్గరికి అయితే వెళ్తాడనమాట రాజు. అమ్మకు దగ్గర అవడానికి దారి స్వరాజ్ అని చెప్పి తన ప్లాన్ మొత్తం చెప్తాడనమాట. కానీ ఫస్ట్ రేవతి అయితే ఒప్పుకోదు, కానీ రాజు అయితే కన్విన్స్ చేసి తర్వాత రేవతిని అయితే ఒప్పిస్తాడనమాట. ఇంతలో అక్కడికి సుభాష్ అయితే వస్తాడనమాట. తన దగ్గరికి తండ్రి రావడంగానే రేవతి అయితే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నువ్వు చేసింది తప్పే, కానీ ఇన్నాళ్లకు నిన్ను పేదరికంలో చూసేసరికి తండ్రిగా ఉండబట్టలేక నీ దగ్గరకు వచ్చేసానమ్మా అని చెప్పేసి సుభాష్ అయితే చెప్తాడనమాట. ఇక రాజు అయితే నాన్న మనసు కరిగిపోయింది, ఇక మిగిలింది అమ్మ మనసు అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక అపర్ణ అయితే గుడిలోకి అయితే వెళ్తుంది అనమాట. అక్కడికి అపర్ణ దగ్గరికి స్వరాజ్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వేంటి ఫ్రెండ్ ఇక్కడికి వచ్చావు, ఎలా వచ్చావు, మీ అమ్మ నాన్న ఎక్కడ అని చెప్పేసి అపర్ణాదేవి అయితే ఇక బుల్లి స్వరాజ్ని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. అదిగో అని చెప్పేసి రేవతి జగదీష్ని అయితే చూపిస్తాడనమాట స్వరాజ్. ఇక ఎన్నాళ్ళు మాట్లాడిన తన ఫ్రెండ్ స్వరాజ్ తన మనోడే అని చెప్పేసి అపర్ణ అయితే తెలుసుకుంటుంది అనమాట. ఇక అదంతా చూసిన రాజు అయితే తన ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మరి అపర్ణాదేవి ఈ బుల్లి స్వరాజ్ రేవతి కొడుకు అని తెలిసి దూరం పెడుతుందో లేదా ఎప్పట్లానే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తుందో ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.